ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఇది నువ్వు విన్న క్షణం నీ ఇంట్లో గొప్ప విజయం రానుంది, ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక గొప్ప సందేశాన్ని పంపించారండి. ఎందుకు బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసినవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాబాగారి వీడియోలు మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని లైక్ చేసి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఇది విన్న క్షణము నీకు నీ ఇంట్లో మంచి జరగబోతుంది అని అంటున్నారు. దేనికైనా ఒక మంచి సమయం రావాలి అంటారు కదండి. మన కర్మలని అనుసరించి చాలా విషయాలు వాటి ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి. బాబాగారు మన జీవితాన్ని ఒక రకంగా మలచాలి అనుకుంటారు, కానీ మనం చేసే తప్పు ఒప్పుల వల్ల, తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మన కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. కొన్ని కర్మఫలాలు ఎలా ఉంటాయి అంటే, ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడో ఉన్నా, వారి నుంచి చాలా దూరంగా వచ్చేసినా కూడా ఆ కర్మఫలాన్ని మనం అనుభవించక తప్పదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు, మా తాతలు తండ్రులు చేసిన పాపాలకి మేమిప్పుడు అనుభవిస్తున్నాము అని. అలాగే మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన బిడ్డలు అనుభవించాల్సి వస్తుంది. అంతేకాదు, ఈ జన్మలో చేసే పాపాలకి కొన్ని శిక్షల్ని, అంటే కొన్ని కర్మ ఫలితాల్ని మనం ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది. కర్మ ఫలితం అనేది కొన్ని విషయాల్లో వెంటనే మనకి తిరిగి జరిగి తీరుతుంది. కర్మానుసారంగా మనము ప్రతిదీ కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు మన చేతుల్లో లేకపోయినా, అంటే ఆ సమయంలో మనం అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని అనుకున్నా కూడా అప్పుడు అది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే కొంతమంది చాలా శాంత స్వభావులు అయి ఉంటారు, కానీ ఒకానొక సమయంలో వారికి తెలియకుండా వారు నోరు జారుతారు. ఆ తర్వాత అసలు చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ మనిషైనా ఇలా మాట్లాడుతుంది, చాలా శాంతంగా ఉంటారు కదా, చాలా ఓపికగా ఉంటారు కదా, చాలా ఆలోచించి మాట్లాడుతారు కదా అని. కానీ వారికి కూడా తెలియని విషయం ఏంటంటే, వారి కర్మ ఫలితంగా వాళ్ళు ఆ క్షణంలో అలా మాట్లాడవలసి వచ్చింది అని చెప్పి. ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు దానికి తగ్గ కర్మ కూడా మళ్ళీ మన దాకా వచ్చి చేరుతుంది అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత ఓపికగా ఉంటే, ఎంత సహనంగా ఉంటే బాబాగారు మనపై అంత దయని చూపిస్తారు. అంతేకాదు, మన కర్మ ఫలితాన్ని కూడా మనం ఆ విధంగా తొలగించుకోవచ్చు. చాలామందికి ఇంతకు ముందు చెప్పినట్టుగానే కర్మ ఫలితాన్ని ఎవరూ తప్పించలేరు అన్నది ఎంత సత్యమో, బాబాగారు మన కర్మ ఫలితాన్ని తగ్గిస్తారు అనేది కూడా అంతే సత్యం. ఏదైనా ఒక చిన్న విషయంలో మీరు ఓపిక పట్టి చూసినట్లయితే ఆ విషయం మీరు స్వతహాగా అర్థం చేసుకోగలుగుతారు. అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాలు బాబాగారి విషయంలో చాలా ఉంటాయి. ఒక్క విషయాన్ని ఆలోచించండి, పాలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. గేదె నుండి పిండిన తర్వాత ఆ రోజు మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతాం. రెండో రోజు పచ్చిపాలని వేడి చేయకుండా అలాగే వదిలేస్తే పాడైపోతాయి. అదే వేడి చేసి ఉంచిన పాలైతే ఒక 2 రోజుల వరకు ఉంటాయి. అదే పాలలో ఒక్క చెంచా పెరుగుని తోడు వేసి తోడు పెడితే పెరుగు అవుతుంది. అది ఒక 3-4 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత దాని నుండి తీసిన వెన్న అయితే మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే వెన్నని మనము నెయ్యిలా కాస్తే ఎన్నో రోజుల వరకు ఉంటుంది. అదేవిధంగా మనం మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని ఆ విధంగా మనం మార్చుకుంటూ పోయినట్లయితే మన జీవితం కూడా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలబడుతుంది. అంతేకాదు, ఒక సమస్య ఆ రోజుకి చాలా పెద్దది, ఈరోజు ఈ సమస్య తీర్చకపోతే ఏమవుతుందో అన్న కంగారు, భయం కూడా ఉంటుంది. కానీ దేనికైనా ఒక సమయం అంటూ రావాలి. నీ సమస్యకి ఉన్న కాలం ముగిసిపోతే నీ చేతిలో చేయడానికి కూడా ఏమీ ఉండదు. నీ సమస్య ఎప్పుడు తీర్చాలని బాబా అనుకుంటున్నారో ఆ రోజు అది ఖచ్చితంగా తీరిపోతుంది. నీకు ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ రోజు సంతోషం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. నీ ఇంట్లో జరిగే ప్రతి విషయము నీ పాత్ర ఉన్నా లేకపోయినా, అంటే ఆ విషయాల్లో నీ జోక్యం ఉన్నా లేకపోయినా కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. అదేంటి, నేను అలా కాదు కదా అనుకుంది, ఇంకో విధంగా కదా అనుకున్నాను, మరెందుకు ఇలా జరుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేశానబ్బా, ఏ విషయంలో తప్పు చేశాను, నేను చేసిన తప్పు
అసలు దీనికి సంబంధించింది కానే కాదు కదా అని చెప్పి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో మీ పాత్ర ఉన్నా లేకపోయినా, మీ జోక్యం ఉన్నా లేకపోయినా కొన్ని విషయాలు మీకు తెలియకుండానే మీ చేతుల్లో లేకుండానే అయిపోతాయి. కాబట్టి వేటి గురించి కూడా కంగారు పడకండి. కాస్త ఓపిక పట్టండి. ఓపిక ఉన్నంత కాలం మీరు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధించి తీరుతారు. ప్రస్తుతానికి ఏది మీ చేతుల్లో లేనట్టుగా అనిపించినా కూడా చివరికి విజయం మీదే అవుతుంది. ప్రతి మాట, ప్రతి విషయంలో కూడా మీదే పై చెయ్యి అవుతుంది. మీదే పై చెయ్యి అంటే అందరి మన్ననలు మీరు పొందుతారని, అంతేకాని మీరు మాట్లాడిన మాటకి ఎవరు ఎదురు చెప్పరు అని కాదు. ఎవరు ఎదురు చెప్పినా, ఏది మాట్లాడినా మీది తప్పు అని వేలెత్తి చూపే అవకాశం మాత్రం ఎవ్వరికీ ఉండదు. అదే కదా విజయం అంటే. ఏ మాట మాట్లాడినా మీరు మాట్లాడిన మాట కరెక్టే అని అంటే, లేదా మీరు చేసిన పనులు చాలా మంచి పనులు అని చెప్పి అంటే, మీరు ఆ విధంగా ప్రవర్తించడమే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరూ మీ గురించి అంటూ ఉంటే అంతకు మించిన విజయం ఏముంటుంది చెప్పండి. ఆ రోజు రావాలి అంటే ఈరోజు మీరు మౌనంగా ఉండడం చాలా అవసరం. సహనంగా ఉండడం చాలా అవసరం. ప్రతి ఒక్కరి మాటకి మర్యాద ఇవ్వడం చాలా అవసరం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నీ అభిప్రాయాలు స్వతహాగా నీకు ఏ విధంగా అయితే ఉన్నాయో అవతల వ్యక్తులకు కూడా వారి అభిప్రాయాలు అనేవి ఉంటాయి. వారు పెరిగిన పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు, లేదా వారి చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రభావం అయి ఉండొచ్చు. కానీ ఎవరి ప్రవర్తన అయినా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఒకరి అభిప్రాయాన్ని మనం గౌరవించినంత వరకు మనకి ఎలాంటి చెడు జరగదు. అంతేకాదు వారి మనోభావాలు కూడా అస్సలు దెబ్బతినవు. మనం ఒకరి మనోభావాలు, ఒకరి మనసు గాయపడకుండా మాట్లాడినప్పుడే కదా అసలైన విజయం అంటే. ఏదో డబ్బు సంపాదిస్తేనో, ఆస్తులు కూడబెట్టుకుంటేనో కాదండి విజయం. ఒకరిని నొప్పించకుండా, మనం బాధపడకుండా ఆనందంగా జీవించడమే కదా. ప్రశాంతంగా ఉన్న జీవితం గురించి ఎవరు కలలు కనరో చెప్పండి. ఆనందంగా, సంతోషంగా, కుటుంబంతో ఆహ్లాదంగా గడిపిన ఆ క్షణాలు మాత్రమే మనకి చివరి దశలో గుర్తుకు వస్తాయి. నీకున్న ఆస్తులు కానీ, బంగారం కానీ, భూములు కానీ ఏవి కూడా నీకు ఆ క్షణంలో గుర్తుకు రావు. కేవలం నువ్వు గడిపిన మధుర క్షణాలు మాత్రమే నీకు గుర్తుకు వస్తాయి. కాబట్టి వీలైనంతగా మధుర క్షణాలని జమ చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు వెనుక పరిగెత్తొద్దు. డబ్బు అనేది మీరు ఒక దగ్గర నిల్చున్నా వస్తుంది, పరిగెత్తినా వస్తుంది. డబ్బు పాత్ర డబ్బుదే కాదు అనడం లేదు. కానీ అంతకు మించిన ఆప్యాయతలు, ప్రేమలు నీ జీవితంలో ఉన్నాయి. వాటిని చూసి, వాటిని ఆ క్షణం నువ్వు అనుభవించినప్పుడు మాత్రమే నీ జీవితం పూర్తి అయినట్టు, నీ జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు. అలాంటి మధుర క్షణాలని విడిచి నువ్వు దేనికోసమో పాకులాడితే నీకు ఒరిగేదేంటి? ఈ సాయిని నువ్వు ఎక్కడ చూడాలి అనుకుంటున్నావు? ప్రేమలో చూడాలి అనుకుంటున్నావు, ప్రేమగా చూడాలి అనుకుంటున్నావు. మరి ఎక్కడో లేని డబ్బు విషయంలో నన్ను ఎలా వెతుక్కుంటున్నావు? నీ బంధువుల పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ అత్తమామల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ప్రేమగా ఉండి ఆ మధుర క్షణాల్ని నీ జీవితంలో జమ చేసుకుంటూ ఉంటే నీకన్నా కోటీశ్వరులు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారో చెప్పు. అంతకు మించిన ఆస్తి ఎవరికి ఉంటుంది చెప్పు? నీకు నేను ఇవ్వాలనుకుంటున్న ఆస్తి అలాంటిదే. అలాంటి ఆస్తి ఉండాలంటే ముఖ్యంగా నీకు ఉండాల్సింది ఓపిక, సహనం, ఎదుటివారు చెప్పేది వినేటువంటి గుణం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.